శ్రీ విష్ణువు దివ్య పరీక్ష. సత్యయుగంలో అమరావతి అనే రాజ్యాన్ని భక్తి, ధర్మంతో పాలించిన రాజు హరిదాస్ నివసించేవాడు. ఆయన విష్ణు భక్తి లోతుగా ఉండేది. అయితే విష్ణుమూర్తి ఆయన నిజమైన భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు మహర్షి దుర్వాస రాజు నుండి దివ్యమాలను స్వీకరించాడు. అయితే గాలి వేగంగా వీచి మాలను ఎగరేసింది. అదే మాలను గోపకుమారుడు మాధవుడు కనుగొని తన చిన్న గుడిలోని విష్ణుమూర్తి విగ్రహానికి సమర్పించాడు. ఆ క్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమై మాధవుని భక్తిని మెచ్చుకున్నారు. ఈ వార్త విని రాజు విచలితుడయ్యాడు. తన ఎదుట విష్ణువు ప్రత్యక్షం కాలేదని చింతించాడు. అప్పుడే ఓ వృద్ధ సంశ్యాసి విష్ణువు వేషధారిగా రాజుతో భక్తి హోదా వల్ల కాదు, హృదయ స్వచ్ఛత వల్ల లభిస్తుంది అని ఉపదేశించాడు. రాజు తన పొరపాటు తెలుసుకుని మాధవుని గుడిలో నమస్కరించగా విష్ణుమూర్తి అతనికి ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి హరిదాస్ మరింత వినయంతో పాలన సాగించి అమరావతిని ధర్మరాజ్యంగా నిలిపాడు.